వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. స్వాతి జిఎన్ఎం హెల్త్ టిప్స్ అండి. పార్ట్ 14 అయిపోయిందండి. పార్ట్ 14 చూస్తే మీకు 15 అర్థమైంది. చిల్డ్రన్స్ గురించి ఎనిమియా గురించి మాట్లాడుకున్నాం కదండి. అది డీప్గా చెప్పాను, అయిపోయింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. పార్ట్ 15 ఇప్పుడు చెప్తున్నాను. పిల్లల గురించి ఇంకొక విషయం ఉంటే రుబెల్లా అంటే తట్టు వ్యాధి అంటారు, అంటే అమ్మవారు అంటారు కదా. అది అమ్మవారు అలాంటివి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదండి. సమ్మర్లో ఎక్కువగా అమ్మవారు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే సమ్మర్ సీజన్లో కాబట్టి ఇప్పుడు వేడికి బాడీలో హీట్ ఎక్కువ ఉన్నా కూడా అమ్మవారు అనేది వస్తుందండి. అది చిన్న అమ్మవారు, పెద్ద అమ్మవారు, రకరకాలుగా ఉంటాయండి వాటిలో పేర్లు. వాటిని మీరు చూసుకోండి, ఏ అమ్మవారు వస్తుందని చూసుకొని. ఇప్పుడు మీరేంటంటే పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే 9 days ఇంట్లో పెట్టండి, 11 days ఇంట్లో నుంచి బయటికి పంపించద్దు, వేపాకులు తీసుకురండి, పసుపు రాయండి అని యాంటీబయాటిక్ ఉంటుంది. వేపాకులో పసుపు ఉంటుంది, యాంటీబయాటిక్ ఉంటుందండి, నేను కాదంటలేదు. కానీ ఆ రోజుల్లాగా ఈ రోజులలో కూడా మీరు ఈ హోమ్ రెమెడీస్ ఇంట్లో ఉన్న వాటిని చూసి మీరు చేసుకుంటే తగ్గిద్దని నేను అనుకోవట్లేదండి. మీరు చూసుకోండి ఒకసారి. వెంటనే డాక్టర్ దగ్గరికి మీరు తీసుకెళ్ళండి. డాక్టర్ చెకప్ చేసి మీకు చెప్తారు. అది ఒక ఇన్ఫెక్షన్ అండి, అది యాంటీ ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల అలా అమ్మవారు లాగా వస్తుంది. దాన్ని అమ్మవారు వచ్చేసింది, అమ్మవారు మొక్కు తీర్చుకోలేదు, మొక్కు తీర్చుకోవడం వల్ల అమ్మవారు వచ్చింది, ఇవన్నీ అండి నేను నమ్మనండి. నమ్మేవాళ్ళు ఉంటారు, ఎవరు మనోభావాలు దెబ్బతీయడం అని నా ఉద్దేశం కాదు. నమ్మేవాళ్ళు ఉంటారు, పర్టికులర్గా నేనైతే నమ్మనండి. దానివల్ల అమ్మవారు అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అమ్మవారు అయినా ఏదైనా మీరు హాస్పిటల్కి వెళ్ళి, చిల్డ్రన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించి మీరు అది ఎందుకు వచ్చిందని దాని గురించి తెలుసుకొని దానికి యాంటీబయాటిక్ సిరప్ ఇస్తారు. మీరు దాన్ని డోస్ చూసుకొని వాడండి. తర్వాత మీకు ఆయింట్మెంట్ ఇస్తారు, దాన్ని ఎలా అప్లై చేయాలో చెప్తారు, అది యూజ్ చేయండి. పసుపులో కూడా యాంటీబయాటిక్ ఉండిద్దండి, వేపాకులో కూడా ఉంటుంది, నేను కాదన్ను. వేపాకులు తెచ్చి మంచం మీద పరిచి పడుకోబెట్టచ్చు, వేపాకు వల్ల చొలవ వచ్చింది, అది ఓకే చూసుకుంటే. అలాగని చెప్పి అమ్మవారు వచ్చింది హాస్పిటల్కి తీసుకెళ్ళకూడదు. తీసుకెళ్తే వాళ్ళు ఇంజెక్షన్స్ ఇస్తారు, ఇవ్వకూడదు. అది ఎలా వచ్చిందో అలాగే పోవాలి న్యాచురల్గా అంటే నేను నమ్మట్లేదండి. ఎందుకంటే నేను ఎప్పుడు మా బేబీకి వచ్చినా న్యాచురల్గా వస్తుంది, న్యాచురల్గా కూడా నేను చేయలేదండి. నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాను, చిల్డ్రన్ హాస్పిటల్కి డాక్టర్కి చూపించి డాక్టర్ ఏం చెప్తాను, నేనైతే పర్టికులర్గా నా పాప విషయంలో డాక్టర్ ఏం చెప్తారో అదే ఫాలో అవుతాను. స్పెషల్గా నేను ఆర్ఎంపీని నమ్మను, మెడికల్ షాప్ని నమ్మనండి. ఓన్లీ పీడియాట్రిక్స్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ మాత్రమే నేను నమ్ముతాను. అది మీరు కూడా నమ్మండి. మీ పిల్లలు కూడా చిల్డ్రన్సే కాబట్టి మీరు నమ్మండి, తీసుకెళ్ళండి బేబీస్కి. అలా వచ్చినప్పుడు మీరు ఇంటి దగ్గర ఉండి నాటు వైద్యాలు ఏమీ చెయ్యొద్దండి. అది చాలా బాధగా ఉంటుంది. బేబీస్కి అవి పగిలిపోయి అదంతా రక్తం రావడం అంతా జరిగింది. దయచేసి పెద్దవాళ్ళు చెప్పారని చెప్పి అలా చేయొద్దండి. మీరు హాస్పిటల్ తీసుకెళ్ళి ఆ రుబెల్లా అనేది ఎలా వచ్చింది, నేను సమ్మర్లో మీరు ఏం ఫుడ్ తీసుకోవాలి, అది వచ్చినప్పుడు